హాయ్ అండి, అందరిలో ఉన్నారు. దిస్ కళ్యాణ్ భూపేన్. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో ఇవాళ మా మరిది ఎంగేజ్మెంట్ జగిత్యాలకు వెళ్తున్నాము. నేనైతే తయారైతున్నా, లిటిల్ బిట్ లేట్. మా అత్త ఆల్రెడీ ఫోన్ చేసింది కళ్యాణి కానీ అని చెప్పేసి. వాళ్ళందరూ అక్కడ తయారయ్యంట. సో నేను రాత్రి నిన్నటి వీడియో ఫినిష్ చేసి తొందరగా పెట్టేసేయాలి ఈసారి అన్న ఉద్దేశంతో నైట్ ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. సో లేట్ పడుకున్నా. అండ్ దిస్ ఇస్ మై అవుట్ ఫిట్. మీకు ఫుల్ డీటెయిల్స్ అర్థం అనిపిస్తాయి. ముందు వీడియోస్లలో ఎంగేజ్మెంట్ షాపింగ్, దాని ప్రిపరేషన్, మా మరిది అండ్ చెల్లెని అందరినీ చూపించాను కదా. ఇవాళ అయితే ఎంగేజ్మెంట్ అనమాట. జస్ట్ 2 days ముందే వచ్చాడు. సో హడావిడిగా పనులన్నీ చేసేసుకొని సో హియర్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎంగేజ్మెంట్. జగిత్యాల్లో ఎంగేజ్మెంట్, అమ్మాయి వాళ్ళ జగిత్యాల్లో. అండ్ సర్వీస్ మాట్లాడారనమాట. చాలామంది సర్వీస్లో వచ్చారు. మా అత్తమ్మ, చిన్నత్తమ్మ వాళ్ళు వాళ్ళ కార్లో, మేము మా కార్లో వెళ్ళినాం. మా మామయ్య, మా చిన్న మరిది జనాలందరినీ సర్వీస్లో వచ్చిన తర్వాత సర్వీస్తో పాటు వచ్చారనమాట. నేను పట్టుకుని నడుతుంది పదే నడు ఎక్కువ. ఇద్దరు సేమ్ ఫేజ్ లో ఎక్కుతారు. పట్టుకో, లంగా పట్టుకో. ఇద్దరు సేమ్ రకంగా ఎక్కుతురుగా. పోయిన పొడుగు గుచ్చుతుర్రా. సో మేమే ముహూర్తానికి అన్ని జరగాలని చెప్పేసి అత్తమ్మ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ క్లోజెస్ట్ ఫ్యామిలీ లాగా మేమే, వాళ్ళ డైరెక్ట్ ఫ్యామిలీ, మా డైరెక్ట్ ఫ్యామిలీ స్టార్టింగ్ ఫంక్షన్ హాల్లో ఉన్నది. సో వీ టుక్ సమ్ ఫొటోస్, వీడియోస్, అవన్నీ ట్రాన్సిషన్స్ అవన్నీ కూడా తీసుకున్నాం. అవన్నీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతే మీకు తెలుస్తుంది. అండ్ నేను ఈ వ్లాగ్ని కంప్లీట్ ఉన్నట్టుగా పెట్టిద్దాం అనుకుంటున్నా. చాలా తక్కువ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, వాయిస్ ఓవర్ లాగా పెట్టాలని ట్రై చేస్తున్నాను. సో ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా సైడ్ ఫ్యామిలీ ఫంక్షన్కి అంటే దేవుళ్ళకి చేసుకున్నాడు అట్లా ఇట్లా అని కాకుండా, అండ్ లాస్ట్ ఇయర్ కశ్యప్ బర్త్డే కాకుండా మా ఫ్యామిలీలో, పొన్నం సైడ్ ఫ్యామిలీలో ఫస్ట్ కొద్దిగా మేజర్ లైఫ్ ఫంక్షన్లు ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఇది ఫస్ట్ అన్నమాట. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే ఇలాంటి వాటికే మన వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, మిస్ అవ్వకుండా. చిన్న చిన్న దేవుళ్ళకో వాళ్ళకో అంటే కొద్దిగా క్లోజెస్ట్ డైరెక్ట్ ఫ్యామిలీస్ని పిలుస్తుంది తప్ప అందరూ చుట్టాలందరూ వచ్చేలాంటివి అయితే మేజర్లీ పెళ్ళిలే ఉంటాయి కదా. సో ఇది నేను అటెండ్ అవుతున్న ఫస్ట్ పెళ్ళి మా సైడ్ది కాబట్టి మా వాళ్ళని చాలామందిని కలవగలిగాను. అండ్ లాస్ట్ ఇయర్ ఎక్కువ డేస్ ఉండడం, ఈ ఇయర్ కూడా ఇట్లా ఎక్కువ ఉండడం వల్ల చిన్న చిన్న ఫంక్షన్లలో ఇండివిజువల్గా అందరినీ కలుస్తూ మల్టిపుల్ టైమ్స్ కలవడం వల్ల వాళ్ళందరూ మా సైడ్ వాళ్ళు ఇంకా నాకు బెటర్గా తెలిసింది. సో ఈ ఫంక్షన్ని నేను మస్తు ఎంజాయ్ చేసిన అన్నట్టు. అంటే తెలిసిన వాళ్ళని తిరిగి కలవడం, కజిన్స్ అందరూ కలవడం, ఫన్, ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా ఉండే అన్నట్టు. మన సైడ్లో మనకు మన ఫ్యామిలీలో మన కజిన్సే మన ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అండ్ ఇలా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడమే మన ఫ్యామిలీస్ తీసుకునే మెయిన్ బ్రేక్. వాళ్ళ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అన్నమాట. సో అట్లా ఈ ఎంగేజ్మెంట్ అయితే నాకు ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ని ఇచ్చింది అన్నట్టు. అదే అటాకే మెల్లగా మాట్లాడు, ఏం కావాలి ఏడు మరి నువ్వు మెల్లగా అండ్ కశ్వి కూడా అందరినీ కలవడం అండ్ తన ఏజ్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలతోని కలవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో వాళ్ళందరూ అట్లా తిరగడం, ఆడడం కూడా మంచిగా అనిపించింది అన్నట్టు. ఇది నా అవుట్ఫిట్, కశ్వమ్ అవుట్ఫిట్. ఇది మంగళగిరి కాటన్స్ అనే పేజ్లో తీసుకున్నాను. వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది. కంప్లీట్ కాటన్ అనమాట. లుక్ అయితే ఎంత బాగుందో, పిక్స్లలో అంతా ఇట్లా అనిపించలేదు కానీ
కలర్ కాంబినేషన్ నాకు సోఫార్ లేదు. అండ్ ఆల్సో బార్డర్ ఇలా డాట్స్ రావడం బాగా అనిపించింది. అండ్ నా బ్లౌజ్ కూడా నేను యూనిక్గా డిఫరెంట్గా చేయించుకుందామని, చాలా సింపుల్ వర్క్, చాలా సింపుల్ డిజైనే, బట్ ఆ ప్యాటర్న్ దాని మీద అలా ఉండడం వల్ల దాన్ని ఇలా మగ్గం వర్క్ వేయించడం వల్ల లుక్ అయితే బాగుంది అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. కస్టమర్ది లంగా బ్లౌజ్ కూడా మస్తుంది. అసలు లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంది. ఐ థింక్ ఈ శారీస్ అన్నీ కూడా 4 నుండి 7,000 రేంజ్లో శారీసే ఉన్నాయి. ఇంకా చాలా మంగళగిరి కాటన్ టైప్లో, వెంకటగిరి మంగళగిరి ఐ థింక్ ఇలాంటి కాటన్ టైప్ అన్ని శారీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, విచ్ ఇస్ బెస్ట్ ఫర్ సమ్మర్. వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎస్పెషల్లీ ఇప్పుడు పెళ్లి సీజన్స్ కదా, నేను ఈ మా డ్రెస్సెస్ని చూసి మా రిలేటివ్ మా అక్క కూడా అడిగింది అనమాట బాగుందని చెప్పేసి. ఇంకా చాలామంది కూడా చెప్పారు బాగుందని. సో అందుకని నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. పరిపూర్ణం తవస్తుమే భగవాన్ సర్వం సిద్ధేశ్వర స్వామి శరణం దర్పణస్తు ఉపదేశేన ప్రసాద యజమాన శిరసా గ్రంథో శతమానం ధనయుక్త పురసజ్జికేంద్రియ ఆనిషేంద్రియ ప్రతిష్ఠతే సర్వకార్య నిర్విఘ్నమస్తు తదాస్తు. ఓం రంగవర్ణానర్యం సర్వం విశ్వదా భూత్వా అచ్చరిష్టం జగశాంగుణం పంచకోణవదా గుణః ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. నేను అందరు పెళ్ళిళ్ళకి ఉన్నా కానీ ఎంగేజ్మెంట్కి లేను. మా చెల్లి ఎంగేజ్మెంట్కి లేను, మొన్న మా రాజ్ ఎంగేజ్మెంట్కి కూడా లేను అనమాట. సో ఈ ఎంగేజ్మెంట్ నేను ఉన్న ఫస్ట్ ఎంగేజ్మెంట్, నా ఎంగేజ్మెంట్ తర్వాత. సో ఎంగేజ్మెంట్లో ఏం జరుగుతాయని కొద్దిగా అబ్జర్వ్ చేసి చూసింది ఇవాళే అన్నమాట. అండ్ ఆ ఎంగేజ్మెంట్ రిలేటెడ్ స్టఫ్లో ప్రిపరేషన్లో ఇన్వాల్వ్ అవ్వడం కూడా వీళ్ళదే. నాకు కొద్దిగా ఊహ తెలిసి కొద్దిగా ఆలోచన అట్లా కొద్దిగా మెచ్యూర్డ్ ఏజ్ తర్వాత అటెండ్ అయినా ఇన్వాల్వ్ అయిన ఎంగేజ్మెంట్ అన్నట్టు. వన్ మోర్ మేజర్ మిస్సింగ్ ఈజ్ ఆబ్వియస్లీ కార్తిక్. పాపం ఆయన అయితే వాళ్ళ చెల్లె పెళ్ళి మిస్ అయ్యిండు, ఇప్పుడు తమ్ముడు పెళ్ళి కూడా మిస్ అవుతున్నాడు. కార్తిక్ అండ్ విన్ను కలుసుకోక 7 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారో, పెళ్ళి చేసుకుని వెళ్ళిందంటే తను ఎప్పుడు వస్తాడో, తను వచ్చినప్పుడు మేము వస్తామో లేదో, మేము వచ్చినప్పుడు తను వస్తాడో లేదో. కార్తిక్ అయితే 7 ఏళ్ళు అవుతుంది వీళ్ళిద్దరు కలుసుకోక. సిచ్యువేషన్స్ అన్నీ సెట్ అయ్యి తొందరలోనే అందరం ఒక ఇలా ఫ్యామిలీ అందరం కలిసి ఏదైనా ఒక పండగ, ఏదో ఒక దగ్గరైనా ఒక సెలబ్రేషన్ ఏదో ఒకటైతే అవ్వాలని నేను అనుకుంటున్నా. మేబీ మా నెక్స్ట్ మరి చిక్కి పెళ్ళికి అనుకుంటున్నా. చిక్కి పెళ్ళికి అని అందరం ఉండి అందరం పెళ్లి టైంలోనైతే ఉండాలి. ఎస్పెషల్లీ కార్తీక్ అయితే మళ్ళీ మిస్ అవ్వద్దని అయితే నేను కోరుకుంటున్నా. ఏ బాబాయ్ చిక్కి బాబాయ్. అండ్ డేట్ ఆల్రెడీ ఫిక్స్ ఈ డే అని, బట్ టైమింగ్స్ ఏంటి ఎట్లా వర్కౌట్ అయితే అవన్నీ మాట్లాడుకుని పత్రిక పెట్టుకోవడం, అక్కడ అందరూ అట్లా కూర్చొని రాయడం అంతా కూడా మస్తు మంచిగా అనిపించింది అనమాట. చాలామంది సినారియోస్లలో ఇలా అబ్బాయి వేరే కంట్రీలోనో ఇద్దరు దూరంగా ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ పెళ్ళి చాలా వరకు దగ్గర టైంలోనే అవుతాయి. ఇంకా వీళ్ళకన్నా అట్లీస్ట్ ఒక 2 వీక్స్ దాకా కూడా దగ్గర 2 వీక్స్ గ్యాప్ ఉంది. అని మా పెళ్ళికి ఎంగేజ్మెంట్కి అంతా 5 రోజుల గ్యాప్. ఎంగేజ్మెంట్ అయినాక 2 డేస్ తర్వాత ఇక పెళ్ళి ఈవెంట్ స్టార్ట్ అయిపోయినాం అనమాట. అందుకే మా ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా ఇంట్లోనే జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే పెళ్ళి పత్రిక ఎంగేజ్మెంట్ రోజు రాసుకుంటారు కదా, సో పెళ్లి కార్డ్స్ ప్రింట్అవుట్ అదంతా కూడా తర్వాత ఉంటుంది. బట్ కొన్ని సినారియోస్లలో పెళ్లి పత్రిక ముందే పెట్టుకుంటారు, లైక్ మరీ తక్కువ గ్యాప్ వచ్చినప్పుడు. సో అలా మీకేమన్నా తెలుసు, లైక్ మీ లైఫ్లోనో మీ ఫ్యామిలీలోనో ఈ కండిషన్ లైక్ ఎన్ఆర్ఐ మ్యాచ్ అయితే ఇలాంటి జరిగింది ఉందా కింద కమెంట్ చేయండి. నీ చుట్టేనా ఇట్లా సవరం అట్లా ఇట్లా ఏమైంది, కొద్దిగా ఇట్లా వాల్యూమ్ ఉండేలా చేసింది. నీదేది ప్లేట్? ఎందుకు తిన్నావా? బయట తిన్నావా? నువ్వు బయట ఎందుకు తిన్నా? ఎప్పుడు తిన్నావు? ఓహో బయట తినావా? ఓకే, ఇది వెజ్జే కదా. సో
సో మేమే ఇంకా ఆల్మోస్ట్ అందరు వెళ్ళిన తర్వాత లాస్ట్కి మేము వెళ్ళినాం, అన్నీ సర్దుకొని అవంతా. యాక్చువల్లీ అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్దామని అనుకున్నాము, కాసేపు రండి అది ఇదని అన్నారు, బట్ లేట్ అయిపోద్దిలే అని చెప్పేసి మేము వచ్చినాం. చిన్నతమ్మ వాళ్ళైతే అటు నుండే వెళ్ళారు. మేము వచ్చే దారిలో కొండగట్టు దాటిన తర్వాత, మా కాలేజ్ దాటిన తర్వాత ఛాయ్ కావాలి అన్నాను. బయటకు వస్తే మీకు తెలుసుగా ఛాయ్ కావాలంటే. ఏమైంది చెప్పు, అనుష ఎట్లా తెచ్చింది? ఓకే తాత ఛాయ్ తాగు అని చెప్పు, తాగు అని. ఆగైతే ఛాయ్ తాగి కశ్మీకి స్వీట్ కార్న్ తీసుకున్నాం. ఏం పేరు? ఖుషి. అదే పిల్లలే అదే. మా పేరెంట్స్ కూడా బాగుంది, ఖుషి అని అప్పుడు. స్వీట్ కార్న్ తీసుకునే దగ్గర వాళ్ళు నా వీడియోస్ చూస్తారంట. యాక్చువల్లీ చాలాసార్లు మా ఫంక్షన్లలో కూడా ఎంతమంది గుర్తుపట్టి వచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటారు, బయట కనిపించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. లైక్ ఇక్కడ నన్ను ఎక్కువ గుర్తుపడతారు కదా కంపేర్ టు యూఎస్. ఇది చాలా 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 తక్కువ సార్లు అసలు నేను వీడియో రికార్డింగ్లో ఉండంగా ఒకళ్ళు మాట్లాడడం అన్నట్టు. సో వాళ్ళు అట్లా వచ్చి మాట్లాడి ఇన్ని ఇయర్స్గా చూస్తున్నాం. హౌ మచ్ దే రిలేట్ అంటే, నేను ఇక్కడ ఇండియాలో ఉండిపోవడానికి రీజన్స్ చెప్పిన పాయింట్కి నాకు మొన్న ఒకళ్ళు కనెక్ట్ అయ్యి, అవునండి నాకు కూడా అనిపించింది మీరు అట్లా చెప్పిన తర్వాత యాక్చువల్గా నేను కూడా మా బాబుతో ఇక్కడే ఉంటున్నా అని చెప్పడం. తర్వాత నా ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్కి కానీ, బేబీ తర్వాత సిరీస్ ఆఫ్ వీడియోస్కి కానీ ఆ ఇన్ఫర్మేషన్కి బాగా కనెక్ట్ అయ్యి చెప్పడం, అట్లా మస్తు అనిపిస్తుంది బయట మిమ్మల్ని అందరినీ కలిస్తే మాత్రం. అండ్ అంత లవ్, అన్కండిషనల్ లవ్ సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేనెవరు? అత్తమ్మనా? నేను నేనెవరు? సో అట్లయితే మళ్ళీ మేము ఇంటికి వచ్చేసినాం. ఎంగేజ్మెంట్ అయితే చాలా 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 బాగా జరిగింది. ఈ వచ్చే సమ్మర్ మ్యారేజెస్కి అయితే పర్సనల్గా ఐ రికమెండ్ దిస్ సో మచ్. మంగళగిరి కాటన్ ఎంత కంఫర్టబుల్ ఉండదో, ఈవెన్ కష్టి కూడా గంట సేపు వేసుకొని ఉండగలిగింది. సో నాకైతే పర్సనల్గా ద చాయిస్ దీంతో వెళ్ళడం ఐఎమ్ సో హ్యాపీ అబౌట్. సో మీకు ఈ పేజ్ డీటెయిల్స్ అయితే అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవాళ అయితే ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా నాకు మోర్ ఫంక్షన్స్ అటెండ్ అవుతా ఉంటే ఎక్కువ మంది మా వాళ్ళందరూ తెలవడం జరుగుతుంది అనమాట. మనకు పెళ్లి చేసుకొని వెళ్ళొచ్చిన తర్వాత మా సౌమ్య, మా హద్వితది 21st డేకి నాకు అసలు ఎవరు తెలియదు, చాలా మంది తెలియదు. సో ఫస్ట్ టైం చాలా మంది కలవడం, బట్ ఇక ఇప్పుడు రాను అందరూ పరిచయాలు అయిపోయారు, మస్తు క్లోజ్ అయ్యారు అనమాట. చాలా మంది కజిన్స్, పెద్దమ్మలు, అక్కలు, మామలు అందరూ అట్లా. సో యా, ఎంగేజ్మెంట్ అయితే చాలా జరిగింది. వచ్చేసరికి ఇంత లేట్ అయినా అగైన్ రేపు మళ్ళీ కరీంనగర్ వెళ్ళాలేమో, చూద్దాం అదేం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటారా లేదా రమ్మంటే వెళ్ళాలా అన్నది చూడాలి. సో ఇంతకీ మీకు నా చీర ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి, అండ్ వీడియో ఏమనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడే పెళ్లి పత్రిక లైక్ ఎంగేజ్మెంట్లోనే రాశారు కాబట్టి నెక్స్ట్ డేనే మండే పెళ్ళి కార్డ్స్ కొట్టించి ఇక స్టార్ట్ చేయాలి మంచి రోజు అని చెప్పేసి ఇంకా చాలా పెళ్ళి పనులు అయితే ఇంకా ఉన్నాయన్నమాట. చాలా లైక్ నేను ఇన్వాల్వ్ అయ్యి చెయ్యబోతున్నా ఇంకొక పెళ్ళి. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. మీ అందరికి కూడా అవన్నీ చూపించడానికి ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైన్ టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.